Right. Once again, good morning, guys. Right. ఏ టాపిక్ డిస్కస్ చేస్తున్నామా? ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. ఏంటి సార్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనే కాన్సెప్ట్ ఏంటి? కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ వేర్ వన్ పర్సన్ మేకింగ్ ఏ ప్రామిస్ టు అనదర్ పర్సన్ ఫర్ ఎనీ లాస్ కాస్ట్ టు హిమ్ by the conduct of the promiser or by the conduct of the third party, there we can identify the contract of indemnity. See here, where one person made a promise to another. Just listen. Where one person made a promise to another, any loss caused to him by the conduct of promiser or even by the conduct of the third party. So one person making a promise to another person, any loss caused to him by the conduct of the promiser or by the conduct of the third party, there we can identify the contract of indemnity. The person who made a promise is known as indemnifier. The person to whom the promise has been made is known as indemnified or indemnity holder. ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ప్రామిస్ చేస్తున్నాడు, ఏమని, ఒరే నేను చెప్పినట్టు చెయ్యి, నీకేమైనా తేడా జరిగితే నా వల్ల కానీ థర్డ్ పార్టీ వల్ల కానీ నీకేదైనా జరిగితే నేను బేర్ చేస్తా, నేను చూసుకుంటా, నేను బేర్ చేస్తా అని ప్రామిస్ చేస్తే ఆ కాంట్రాక్ట్ని కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారమ్మా. సపోజ్ మన ఎగ్జాంపుల్స్ ఎలాంటి చూస్తూ ఉంటామంటే, సపోజ్ మనం ఒక పర్సన్కి ఏం చెప్తామంటే, బాబు పంట పని కొంచెం ఉందయ్యా, ఆ పని చేసి రావయ్యా అంటున్నాడు. లేదు సార్ దాంట్లో అలా ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనుకో, నేను చెప్పిన పని చేసిరా, నీకేమైనా తేడా జరిగితే నేను చూసుకుంటా బో, నేనున్నాను కదా అని అంటాం. ఇప్పుడు మనం ఆ పర్సన్కి ఏమని చెప్తున్నాం, ఇండెమ్నిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఆ పర్సన్ని ఏమని, ఒరే నేను చెప్పినట్టు చెయ్యి, నీకేదైనా ప్రాబ్లం నా వల్ల కానీ థర్డ్ పార్టీ ఇంకెవరి వల్ల అయినా సరే నీకేదైనా జరిగిందా, నేను ఆ లాస్ని బేర్ చేస్తా అని నేను ఇప్పుడు ప్రామిస్ చేశాను కదమ్మా. దిస్ ఈజ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. అండ్ ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ పర్సన్ ఏమంటారు, ఇండెమ్నిఫైయర్. ఎవరికైతే ప్రామిస్ చేశామో ఆ పర్సన్ని ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్. ఇస్ క్లియర్? ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్. సార్ ఇది ప్రాక్టికల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉండొచ్చు సార్? ప్రాక్టికల్గా ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతూ ఉండొచ్చు? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జనరల్ ఇన్సూరెన్స్ విన్నారుగా మీరు ఆల్రెడీ. ఇన్సూరెన్స్ సపోజ్ ఎలా అంటే, మనం ఒక వెహికల్ కొన్నాం, ఇన్సూరెన్స్ చేయిస్తాం. ఎందుకు? ఏమైనా యాక్సిడెంట్ అయితే ఆ బైక్ రిపేర్ చేయించాలి, లేదు కొత్త బైక్ తీసివ్వాలనే కండిషన్, అంతేనా? రైట్. ఈ సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ మనకు ప్రామిస్ చేసినట్టు ఏమని, సార్ మీరు బైక్ రన్ చేసుకోండి, మీకు ఇలా రన్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఎవరి వల్ల అయినా సరే, థర్డ్ పార్టీ అయినా ఎవరి వల్ల అయినా సరే మీకు లాస్ జరిగితే ఆ లాస్ని నేను బేర్ చేస్తానని ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ప్రామిస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీని ఏమంటాం, ఇండెమ్నిఫైయర్. మనల్ని ఇండెమ్నిటీ హోల్డర్ ఆర్ ఇండెమ్నిటీ ఫైడ్. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా బైక్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఏం చేస్తాం, ఇండెమ్నిఫైర్కి వెళ్ళి, సార్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి, సార్ ఇలా వెళ్తుంటే ఇలా యాక్సిడెంట్ జరిగింది సార్, వాటిని రిపేర్ చేయించండి అని అడుగుతాం. తను ఏం చేస్తాడమ్మా, రిపేర్ చేయిస్తాడు. ఇస్ ఇట్? లేదు, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, సపోజ్ మనం ఒక కంపెనీలో షేర్ కొన్నాం. ఏం కొన్నాం? షేర్స్ కొంటే కంపెనీ ఏం చేస్తుంది, షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుంది. ఎన్ని షేర్లు కొన్నావు, ఏ డేట్న, ఏ రేటు, ఏ ప్రైస్ ఉంటుందా లేదమ్మా, మీ నేమ్ డీటెయిల్స్తో సహా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ షేర్ సర్టిఫికేట్ తీసుకున్నాం, వస్తూ ఉన్నామా, సపోజ్ ఎక్కడో మిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాం, ఏమని, సార్ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్, ఒరిజినల్ ఎక్కడో మిస్ అయిపోయింది అని అంటారు. ఇప్పుడు కంపెనీ ఏమంటుంది, ఎవడికి తెలుసయ్యా, ఎవరికి అమ్మేసావు కదా నువ్వు, ఎవరికి అమ్మేసావు, ఆ పర్సన్ ఎవడన్నా వచ్చి, సార్ నేను కంపెనీ షేర్ హోల్డర్ అంటే ఆయనకు ఒక సమాధానం చెప్తాడు, నువ్వు ఎవరికి అమ్మేసి నాకు అబద్ధాలు చెప్తున్నావా వెళ్ళు అంటారు. కరెక్టేనా? లేదు, ఇంకోటి చెప్తారు, నిజం చెప్పు, ఈ షేర్ సర్టిఫికేట్ ఎక్కడో తాకట్టు పెట్టావు కదా, తాకట్టు పెట్టుకుని డబ్బులు ఎంజాయ్ చేసావు, మళ్ళీ డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ కోసం వచ్చావు,
ఇప్పుడు నువ్వు ఎవరికైతే తాకట్టు పెట్టావో ఆయన ఫ్యూచర్లో వచ్చి కంపెనీ దగ్గర సార్ ఈయన తాకట్టు పెట్టాడు సార్ షేర్లు, నాకు డబ్బులు ఇవ్వాలి అన్నారు అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు పొరపాటు నీ డూప్లికేట్ ఇస్తే దీన్ని కూడా ఏం చేస్తావు నువ్వు? దీన్ని కూడా అలా అమ్మేస్తావు, ఎవరికో తాకట్టు పెట్టేస్తావు, మళ్ళీ ఇంకోసారి వస్తావు, ఇలా జనాలందరినీ బుక్ చేస్తావు. కాబట్టి నీకేం చేయను? డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ని ఇవ్వను అంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? సార్ కోప్పడమాకండి, నా పేరు మిస్టర్ ఏ సార్, సన్ ఆఫ్ మిస్టర్ బి సార్, నేను సోన్సో ప్లేస్లో ఉన్నాను, సోన్సో ఊర్లో ఉన్నాను. యాక్చువల్గా నేను ఒక చోటు నుంచి గుంటూరు నుంచి విజయవాడకి వెళ్తూ ఉన్నప్పుడు సార్ ఎక్కడో నా షేర్ సర్టిఫికేట్ మిస్ అయిపోయింది సార్, రైట్? సో ప్లీజ్ నా మాట విని నా మీద దయతో నాకు ఒక డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇవ్వండి సార్. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నానండి, ఆ షేర్ సర్టిఫికేట్ని ఎవరికి అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ చేయలేదు. అండ్ మళ్ళీ ఇంకో ప్రామిస్ చేస్తున్నాను, ఏమని? మీరు నాకు డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మీకేదైనా లాస్ జరిగితే ఆ లాస్ని నేను బేర్ చేస్తాను. ఎప్పుడైతే మీకు నేను చెప్పినట్టు చేయడం వల్ల మీకు ఏదైనా లాస్ జరిగితే నేను బేర్ చేస్తానని ప్రామిస్ చేశారనుకో, దేర్ విల్ బి ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అండ్ యు ఆర్ ద ఇండెమ్నిఫైయర్ అండ్ కంపెనీ విల్ బికమ్ ఇండెమ్నిటీ హోల్డర్ ఆర్ ఇండెమ్నిటీ ఫైర్డ్. దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, దాట్స్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా ఒక పర్సన్ నేను చెప్పినట్టు చేయరా బాబు, నీకేదైనా జరిగితే నేను లాస్ని బేర్ చేస్తాను అనే కాన్సెప్ట్ మీరు ఎక్కడైతే వింటారో, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇస్ ఇట్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సపోజ్ మనం మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఎలా కడుతున్నారు? మొత్తం త్రూ ఆన్లైన్. ఒక 5 ఏళ్ళు వెనక్కి, ఒక 8 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఇలా కట్టడానికి ఉండేది కాదమ్మా, ఆన్లైన్లో పేమెంట్ ఉండేది కాదు. డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఏంటి? డిమాండ్ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ICAI ఆర్ ICMAI, పేయబుల్ అట్ ఢిల్లీ, పేయబుల్ అట్ కలకత్తా అని చెప్పని డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని ఎగ్జామ్ అప్లికేషన్ ఫిజికల్గా తీసుకొని అన్నీ ఫిలప్ చేసి కాలమ్స్, మన డీటెయిల్స్, అడ్రస్, మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే మీరు ఆన్లైన్లో ఫిలప్ చేస్తారు కదా, అవన్నిటిని ఫిజికల్గా రాసి ఈ డిమాండ్ డ్రాఫ్ట్ డీటెయిల్స్ రాసి దానికి పిన్ వేసి పంపించాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఉండేది. మరి ఇప్పుడు నువ్వు డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకున్నావు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సార్ నా ఎగ్జామ్ ఫీజు ఒక 3,000 రూపాయలు సార్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవ్వండి. ఇచ్చారు, బ్యాంకర్ తీసుకున్నారు, హ్యాపీగా ఇలా ఊపుకుంటూ వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే చెయ్యి ఉంది కానీ చేతిలో డిమాండ్ డ్రాఫ్ట్ లేదు. ఏం చేద్దాం? సపోజ్ మీ చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇలా ఊపుకుంటూ ఇలా డబ్బులు మిస్ అయిపోయి ఎవరిని అడుగుతారు? మా ఏమా RBI గవర్నర్ అడుగుదామా? అందులో ప్రామిస్ చేసి ఉంటారు, ఐ ప్రామిస్ టు పే ఏ సమ్ ఆఫ్ 100 రూపీస్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఉంటుందా? చూసారా లేదమ్మా? మీరు కరెన్సీ ఓపెన్ చేశారనుకోండి, కరెన్సీలో RBI గవర్నర్ గారు ప్రామిస్ చేసి ఉంటారమ్మా. ఇస్ ఇట్? ఏమని? ఇదిగోండి ఈ లైన్ పక్కన ఉంటుందమ్మా, ఏమని? ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 500 రూపీస్. దీన్ని తీసుకొచ్చిన వాళ్ళకి 500 రూపాయలు ఇస్తాను అని ఎవరు సైన్ చేశారు? RBI గవర్నర్ సైన్ చేశారు. కాబట్టి ఇది మిస్ అయిపోయినా కూడా ఆయనే కదా ఇవ్వాలి నాకు, కాదా? సార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఫన్నీగా అడిగానమ్మా అంతే. సరే, కరెన్సీ నోట్ మిస్ అయిపోతే ఎవరిని అడగలేం, అంతేనా? మరి ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ మిస్ అయిపోయింది, ఏం చేద్దాం? బ్యాంకర్ని వెళ్ళి అడుగుదామా? వెళ్ళి సార్ ఏమయ్యా మళ్ళీ వచ్చాడండి అంటే, సార్ మరి అది నాంచుడు కాదు, ఫస్ట్ చెప్పు, పాయింట్కి రా, అంతేనా? రైట్. ఏమంటాడమ్మా మనడు? సార్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇలా మిస్ అయిపోయింది సార్, డూప్లికేట్ ఇవ్వండి. ఏం మాట్లాడుతున్నాయా? మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరికైనా దొరికి వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటే, వేరే వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్ ఫీజు కోసం పిన్ చేసేసుకొని ఉంటే లాస్ నేను బేర్ చేయాలి కదా. సార్ మీకు దాన్ని బ్లాక్ చేయడానికి ఛాన్స్ ఉంది కదా, డిమాండ్ డ్రాఫ్ట్ని మీరు బ్లాక్ చేయొచ్చు కదా, నెంబర్తో బ్లాక్ చేయండి సార్ ప్లీజ్ అని అంటే, ఎందుకు చేయాలి? పొరపాటున నేను బ్లాక్ చేసిన ఎవరిని అప్లై చేసి వీళ్ళు నా మీద గొడవకి కేసుకు వస్తారయ్యా, ఎలా ఇస్తావు? ఒకే మనీకి 2 డిమాండ్ డ్రాఫ్ట్లు, అంతే కదా, ఎలా ఇస్తావు? ఇలాంటి గొడవలు కానీ వస్తారయ్యా, నాకెందుకు అంత కర్మ? నీ డబ్బులు నీకు డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చాను లేదా? ఇచ్చారు సార్, మరి కానీ ఇలా జరిగిపోయింది సార్, ప్లీజ్ సార్ అని ఏదో కొంచెం రిక్వెస్ట్ చేస్తే అని ఏమంటాడు? సార్ ఇస్తానులే, ఒక ఇండెమ్నిటీ బాండ్ రాసుకోమంటారు. ఏంటి? ఇండెమ్నిటీ బాండ్. సార్ ఎక్కడ దొరుకుతుంది సార్? అంతేనా? రైట్. ఎక్కడ దొరుకుతుందంటే, నాన్న నువ్వు ఇలా రాసేవాళ్ళమ్మా, ఇదిగో ఇంతకుముందు రాసిన వాళ్ళు ఇలా ఇచ్చారు అని అంటే అక్కడ క్లియర్గా ఉంటుందండి. సార్ ఐఎమ్ మిస్టర్ X, సన్ ఆఫ్ మిస్టర్ Y,
residing at so and so place, sir. So when I am traveling from bank to my home, I lost demand draft, sir. So hereby I am requesting to your honor, please provide the duplicate demand draft. On providing of the duplicate demand draft, any loss caused to the bank, our bank, I will bear the risk. Thank you, sir. Again, I am promising that I didn't misutilize the original demand draft which is issued by our banker. Thank you, sir. You are faithfully, you are lovingly అని చెప్పని నీట్గా సైన్ చేసి ఇచ్చేస్తాం. Is it? This is called indemnity bond, and you are the indemnifier, banker. Is it indemnified or indemnity holder? ఫ్యూచర్లో తనకి ఏదైనా లాస్ జరిగితే ఏం చేస్తాడు మా విజిల్ వేస్తాడు నీకోసం, నాన్న ఎక్కడున్నావు, కమాన్, ఇలా ప్రాబ్లం జరిగిందని. అప్పుడు నువ్వేం చేయాలి, ఆ లాస్ని బేర్ చేయాలి. దిస్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, నో డౌట్. Come to the material content. So indemnity and guarantee. Two different contracts, out of which first one we are going to start with the contract of indemnity. Dictionary meaning of the word indemnify is to compensate. When a person assures the other to compensate the probable cost or loss, a contract of indemnity occurs. So where a person making a promise to some other person, if any probable cost or loss occurs, and he is promising that I will bear the cost, I will bear the risk, where you are observing such type of the promise, there you can say that as there is a contract of indemnity. Next. In terms of section 124 of the Act, a contract by which one party promises to save the other from loss caused to him by the conduct of the promisor himself or the conduct of any person is called contract of indemnity. So where one person making a promise to another person for any loss caused to him by the conduct of the promisor or even by the conduct of the third party, నా వల్ల కానీ థర్డ్ పార్టీ వల్ల కానీ నీకేం లాస్ జరిగితే నేను బేర్ చేస్తాను అని ఇంకో పర్సన్ ప్రామిస్ చేస్తున్నాను అనుకోండి, దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. And this is also known as a typical form of contingent contract. అదేంటి సార్ ఇది కాంటింజెంట్ కాంట్రాక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంటి? సో ద కాంట్రాక్ట్ విల్ బీ డిపెండ్ అపాన్ ద ఎలిమెంట్ ఆఫ్ uncertainty, that is may happen or may not happen. సపోజ్ నీకు ఇల్లు కట్టిస్తాను, ఇప్పుడున్న ఇల్లు కూలిపోతే, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు కూలిపోతే నేను ఇంకో ఇల్లు కట్టిస్తాను. ఇప్పుడు నేను ఇంకో ఇల్లు కట్టిస్తాను అనేది ఏంటి? అన్సర్టైనిటీ, కాంటింజెంట్ ఈవెంట్. జరగకపోవచ్చు. ఎప్పుడు జరుగుతుంది? ఇల్లు కూలిపోతే జరుగుతుంది, ఎప్పటికీ జరగలేదు, ఇది కూడా ఎప్పుడు జరగదు. అంటే ఇప్పుడు ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కూడా ఎలాంటిది? కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఇప్పుడు నా కళ్ళద్దాలకి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానమ్మా 200 రూపీస్ పెట్టి, నేను ఎప్పుడు మళ్ళీ కొత్త కళ్ళద్దాలు క్లెయిమ్ చేస్తాను? ఇవి బ్రేక్ అయితేనే, డ్యామేజ్ అయితేనే, డ్యామేజ్ కాకపోతే క్లెయిమ్ చేయను. సో ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఆల్సో బి ఏ కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. నెక్స్ట్. Parties. Indemnifier. The party who promises to indemnify or saves the other party from loss is known as indemnifier. So the person who made a promise to another person, for any loss caused to you, I will bear the risk. In such a manner, the person who made a promise is known as indemnifier. Next. Indemnified. The party who is promised to be saved against the loss is known as indemnified. So ఎవరికైతే ప్రామిస్ చేస్తున్నా ఏమని, లాస్ ఏదైనా జరిగితే మేము బేర్ చేస్తామని ఎవరికైతే ప్రామిస్ చేస్తున్నామో ఆ పర్సన్ని ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్. ఇస్ క్లియర్? మీకు షేర్ సర్టిఫికేట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదమ్మా, అది ఇదమ్మా. నెక్స్ట్. Essential features of indemnity contracts. A contract of indemnity is like any other contract. It must have all the essentials of a valid contract. సో మళ్ళీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఏంటి అని అంటే, మీరు జనరల్ కాంట్రాక్ట్ యాక్ట్లో చదువుకున్నారు కదా, వాట్ ఎవర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద జనరల్ కాంట్రాక్ట్, ద సేమ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆల్సో బి రిక్వైర్డ్ ఫర్
ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. జనరల్ కాంట్రాక్ట్కి ఏ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అయితే కావాలో ఇండెమ్నిటీ కాంట్రాక్ట్కి కూడా ఆ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కావాలి. నెక్స్ట్, A contract of indemnity is a contingent contract. Since the contract of indemnity assures to indemnify the loss, its performance is contingent upon incurrence of such loss by the indemnity holder. a contract of indemnity is a contingent contract. As we know, it will happen, it will be depend upon the happening or not happening of the event. Right, the promisor made a promise to the an indemnity holder if any loss caused to you, if any loss caused to you. లాస్ జరిగితేనే బేర్ చేస్తాం, లాస్ జరగలేదు బేర్ చేయాల్సిన అవసరం లేదు, లాస్ జరిగింది బేర్ చేయాలి, అంతేనా? సో దేనిపైన డిపెండ్ అవుతుందంటే హ్యాపెనింగ్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ ద ఈవెంట్. సో దట్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఈజ్ ఏ కాంటింజెంట్ కాంట్రాక్ట్. నెక్స్ట్, A contract of indemnity may be expressed or implied from the circumstances of each case. ఓకే గుడ్. ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఎక్స్ప్రెస్ అయినా అవ్వచ్చు, ఇంప్లాయిడ్ అయినా అవ్వచ్చు. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్కి. ఏమేమి మాట్లాడుకున్నాం? లాస్ ఆఫ్ షేర్ సర్టిఫికేట్, లాస్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్, ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇంకేదో సీడ్స్కి సంబంధించి, ఫెర్టిలైజర్స్ సంబంధించి ఆ కంపెనీ చేసే ప్రామిస్, మీకు వారంటీ, వీటన్నిటి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్గా చెప్పారా? రైట్, గుడ్. మరి ఇవన్నీ ఎక్స్ప్రెస్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ implied indemnity contracts. Any example for implied indemnity contract? Implied indemnity contract. First of all, implied contracts అంటే ఏంటి? స్పెసిఫిక్గా కాంట్రాక్ట్ గురించి ఏమీ మాట్లాడుకోలేదు, రాసుకోలేదు. బట్ అయినా సరే ఫ్యూచర్లో బై ఆపరేషన్ ఆఫ్ లా ద్వారా కానీ సర్క్యూమ్స్టెన్సెస్ ద్వారా కానీ కాంట్రాక్ట్ని ఐడెంటిఫై చేస్తాం. దట్ ఈస్ ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్ అని ఎప్పుడైనా మీకు వస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టేసుకోండి పర్మనెంట్గా. బస్సులో బస్ టికెట్ కొనుక్కోవడం. బస్ డ్రైవర్ వెళ్తున్నాడు అనుకోండి, మనం ఇలా చూస్తాం, సిటీ బస్ ఆగింది, ఎక్కుతాం, ఏం మాట్లాడడం, 10 రూపాయలు ఇస్తాం, టికెట్ ఇస్తాడు, కూర్చుంటాం. స్టేషన్ వచ్చింది, దిగేసాం. ఎవరితో మాట్లాడారమ్మా? మాట్లాడలేదు. కాంట్రాక్ట్ అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చేసారా? ఇద్దరు వైపు అయిపోయింది. మీరు డబ్బులు ఇవ్వడం అయిపోయింది, ఆయన తీసుకెళ్ళడం అయిపోయింది, మీరు దిగేయడం అయిపోయింది. కాంట్రాక్ట్ ఉంది అక్కడ. ఎస్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఇండెమ్నిటీ అనట్లా, ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ అంటున్నాను. ఎస్ ఇట్. బస్సు ఆపారంటే ఏంటి? ఓపెన్ ఆఫర్, అంతే కదా. ఎవడైనా ఎక్కచ్చు కదమ్మా బస్సు. ఎస్ ఇట్. ఎక్కారు, సార్ నేను అక్కడి వరకు వెళ్తాను అని మీరు అడగకుండానే 10 రూపాయలు ఇచ్చారు అంటే ఏంటి? నన్ను తీసుకెళ్తారా? ఆఫర్, తీసుకెళ్తాను, యాక్సెప్టెన్స్, ఇదిగో టికెట్. కాంట్రాక్ట్. ఇస్ ఇట్? దోస్ ఆర్ ద ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్స్. అలాగే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్. ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్ ఏంటి సార్? బెయిల్మెంట్ అయిపోయిందా లేదమ్మా? రైట్, గుడ్. ఇప్పుడు సపోజ్ బెయిలార్కి డిఫెక్టివ్ టైటిల్ ఏదైనా ఉండడం వల్ల బెయిలీకి లాస్ జరిగితే ఎవరు బేర్ చేయాలి? ఎవరు? అలా ఎప్పుడు మాట్లాడుకోలేదే వాళ్ళు. మాట్లాడుకోకపోయినా ఇంప్లాయిడ్గా బెయిలీకి ప్రామిస్ చేసినట్టే, నేను చెప్పినట్టు చేయడం వల్ల నీకు ఏదైనా లాస్ జరిగితే నేను బేర్ చేస్తాను అన్నట్టు. బైక్ తీసుకొచ్చాం, రిపేర్ చేయమన్నాం, రిపేర్ చేసే ప్రాసెస్లో తనకి ఏదైనా లాస్ జరిగింది, మనకు డిఫెక్ట్ టైటిల్ ఉంది, ఎక్కడ థెఫ్ట్ చేసి తీసుకొచ్చాం, ఆ పర్సన్కి రిపేర్కి ఇచ్చాం. ఇప్పుడు ఆయనకి ఏదైనా లాస్ జరిగితే మనం బేర్ చేయాలా వద్దా? మరి మనం ప్రామిస్ చేయలేదే. ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. నువ్వు ప్రమాణపూర్వకంగా చెప్పితే అది ఎక్స్ప్రెస్ ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్. ఏమీ చెప్పకపోయినా అక్కడ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఉందని ఐడెంటిఫై చేశామంటే ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇట్స్ క్లియర్? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను అండి. పార్ట్నర్షిప్ ఉందమ్మా. ఏంటి? పార్ట్నర్షిప్ ఫామ్. పార్ట్నర్షిప్ ఫామ్లో యాక్టివ్ పార్ట్నర్ గురించి మీకు ఐడియా ఉండొచ్చు. 4 పార్ట్నర్స్ ఉన్నారు. ఒక పర్సన్ ఏం చేయొచ్చు? తను చేసే యాక్టివిటీ రిమైనింగ్ పార్ట్నర్స్ అంతా లైబ్లో అవుతారు లేదా? ఎస్, గుడ్. ఇప్పుడు సపోజ్ 4 పార్ట్నర్స్ ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారమ్మా 1 lakh. యాక్చువల్ అందరూ ఎంత ఇవ్వాలి? 25. ఇస్ ఇట్? కరెక్ట్ కదమ్మా? ఇస్ ఇట్? మరి ఇప్పుడు ఒక పార్ట్నర్ ఏం చేశాడంటే, ఒక పార్ట్నరే ఈ ముగ్గురు తరపున యాక్ట్ చేస్తూ ఉన్నాడు.
ఏం చేస్తున్నాడు? ముగ్గురు తరపున యాక్ట్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు ఇతనికి ఏదైనా లాస్ జరిగితే ఇతనే అప్పు తీర్చేస్తే రిమైనింగ్ ముగ్గురిని ఏమడగచ్చు? ఏమడగచ్చమ్మా? బేర్ చేయండి అని అడుగుతారు. వీళ్ళు ముగ్గురు ఏంటి? నేను చెప్పానా అంటారు. అంతేనా? నేను చెప్పడం ఏంటి? పార్ట్నర్షిప్ యొక్క రూలే ఏంటి? వేర్ ఏ పర్సన్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్నర్స్ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ ద యాక్టివ్ పార్ట్నర్స్, రిమైనింగ్ పార్ట్నర్స్ హ్యాస్ టు బౌండ్ ఆన్ ఇట్. ఆయన చేసిన పనికి వీళ్ళందరూ రెస్పాన్సిబుల్ అవ్వాలి. అంతేనా? ఇప్పుడు ఇంకేదో లాస్ జరిగింది అనుకోండి, విజిల్ వేస్తాడు, నాన్న నాకు లాస్ జరిగింది బేర్ చేయండి. వాళ్ళు వచ్చి మన ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కాదు కదా, మనది పార్ట్నర్షిప్ యాక్ట్ కదా, పార్ట్నర్షిప్ కాంట్రాక్ట్ కదా అన్నాడు అనుకోండి, నాన్న ఒక ట్రాన్సాక్షన్లో ఒకే కాంట్రాక్ట్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఒకే ట్రాన్సాక్షన్లో ఎన్ని కాంట్రాక్ట్లు అయినా ఉండొచ్చు. ఏం చెప్పాను? ఒకే ట్రాన్సాక్షన్లో ఎన్ని కాంట్రాక్ట్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడే మీకు బెయిల్మెంట్లో ఇండెమ్నిటీ చూపించానా లేదా? బెయిల్మెంట్లో ఇండెమ్నిటీ ఉంది, అలాగే పార్ట్నర్షిప్ ఫామ్లో కూడా ఇండెమ్నిటీ ఉంది. సింపుల్గా చెప్పాలి ఏంటంటే ఒకటి తరపున ఇంకోటి యాక్ట్ చేస్తున్నాడు, అలా యాక్ట్ చేసినప్పుడు వాడికి ఏదైనా లాస్ జరిగితే వీళ్ళు బేర్ చేయాలనే కాన్సెప్ట్ మీకు ఎక్కడ కనపడినా అక్కడ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్షిప్ కంపెనీలో జరిగేది అదే కదా. యాక్టివ్ పార్ట్నర్ ఏం చేస్తాడు? రిమైనింగ్ పార్ట్నర్స్ తరపున యాక్ట్ చేస్తాడు. ఇప్పుడు అలా యాక్ట్ చేయడం వల్ల తనకి ఏదైనా లాస్ జరిగితే వీళ్ళు బేర్ చేయాలి. చెప్పుకోలేదు కదా సార్, చెప్పుకోకపోయినా డీడ్లో రాసుకోకపోయినా ఆటోమేటిక్గా అదేంటది ఇంప్లాయిడ్. ఇస్ ఇట్ క్లియర్? ఇంప్లాయిడ్ అనే వర్డ్ మీకు అర్థమవుతుందా? ఇస్ ఇట్? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నార్మల్గా 1 o'clockకి హోటల్లోకి ఎవరైనా వెళ్తున్నాం అనుకోండి, మధ్యాహ్నం పూట హోటల్లోకి అలా 1 o'clock లోపల వెళ్తామంటే ఏమైనా ఇంప్లాయిడ్ ఏంటి? తినడానికి వెళ్తున్నాడు అని. అదే కదా ఇంప్లాయిడ్. చెప్పినా చెప్పకపోయినా అర్థం అదే కదా. ఇస్ ఇట్? హోటల్లో వెళ్ళాం, సపోజ్ టీ షాప్కి వెళ్ళాం, 10 రూపాయలు ఇలా ఇచ్చాం, ఏమని ఇంప్లాయిడ్? టీ అనే కదా. చెప్పకపోయినా ఒక టీ టోకనే ఇస్తాడు. ఇస్ ఇట్ రైట్? టీ షాప్ అంతే కదమ్మా. సో అలా నువ్వు చెప్పకపోయినా అదే మీనింగ్ అనేటువంటిది ఇంప్లాయిడ్ మా. చెప్పకపోయినా మీనింగ్ అదే అనేటువంటి చెప్పడం ఇంప్లాయిడ్. అలాంటి ఇంప్లాయిడ్ కాంట్రాక్ట్ గురించి ఎగ్జాంపుల్ మీకు బస్ టికెట్ చెప్పాను, గుర్తుపెట్టేసుకోండి. ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్కి 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. బెయిల్మెంట్ ఒకటి, పార్ట్నర్షిప్ ఫామ్ ఒకటి. నెక్స్ట్ వింటున్నారు కానీ మళ్ళీ అక్కడ రాసుకోవట్లేదు ఎవరు. ఇంప్లాయిడ్ అలా అండర్లైన్ చేసుకోవాలి, పక్కన రాసుకోవాలి. ఇంప్లాయిడ్కి ఏం చెప్పారు నాకు? బెయిల్మెంట్లో డిఫెక్టివ్ టైటిల్ చెప్పారు. బెయిల్మెంట్ డిఫెక్టివ్ టైటిల్ అయిపోయింది. నెంబర్ 2 పార్ట్నర్షిప్ ఫామ్, యాక్టివ్ పార్ట్నర్. ఇలాంటి కీవర్డ్స్ రాసుకోకపోతే కష్టమ్మా. నా సబ్జెక్టే కాదు, మీరు అన్ని సబ్జెక్ట్స్లోనే అది అప్లై చేయాలి. రైట్? ఊరికే బుక్ని వైట్గా పెట్టుకొని వాషింగ్ మిషన్లో ఉతికి తీసినట్టు ఉంటే ఏం చేయలేము. నీట్గా ఇలాంటి వర్డ్స్, మీనింగ్స్, హింట్స్ ఏమైనా ఉంటే, చిన్న చిన్న చార్ట్స్ ఏమైనా ఉంటే, చిన్న చిన్న లింక్స్ అండ్ వేరే దానికి రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటన్నిటి జాగ్రత్తగా నోట్ చేసుకుంటూ వెళ్ళాలి. మీ ప్రిపరేషన్ అప్పుడు మీకు హెల్ప్ చేసేటివి అవే. మీకు ఇంకా మీ బుక్ అలా రాసుకుంటూ వెళ్తుంటే మీ బుక్ మీకు కాన్ఫిడెన్స్ని ఇచ్చుద్ది. ఏమని? నేను ఒక్కనే చదువుకోగలను, ఓపెన్ చేసి నేను చదువుకోగలను, నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ నోట్ పాయింట్స్ కాదమ్మా. రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డరా? రైట్, చదువుమా. Rights of indemnity holder. In a contract of indemnity, the promise, that is, indemnity holder acting within the scope of his authority is entitled to recover from the promisor. That is, indemnifier the following rights. సో ఇండెమ్నిటీ హోల్డర్కి ఉన్నటువంటి రైట్స్ మాట్లాడుకుంటున్నామమ్మా. నెంబర్ 1, all damages which he may be compelled to pay in any suit. సో తనకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా జరిగితే ఆల్ డ్యామేజెస్ విచ్ హీ మే బీ కంపెల్డ్ టు పే ఇన్ ఎనీ షూట్. సో షూట్ ఫైల్ చేసి ఏవైతే తనకు డ్యామేజెస్ రావాలో వాటన్నింటినీ క్లెయిమ్ చేస్తున్న రైట్ ఎవరికి ఉంది? ఇండెమ్నిటీ హోల్డర్. సెకండ్, all costs which he may have been compelled to pay in bringing or defending the suit. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కేసు ఫైల్ చేయడానికి ఏవైతే ఖర్చులు అయ్యాయో ఆ ఖర్చుల్ని కూడా రికవరీ చేసుకునే రైట్. నెక్స్ట్, all sums which he may have paid under the terms of any compromise of suit. ఒకవేళ కేసు ఫైల్ చేయకుండా కాంప్రమైజ్కి వచ్చారనుకోండి, ఆ కాంప్రమైజ్కి సంబంధించిన మనీని పే చేయమని డిమాండ్ చేసే రైట్. జరిగితే ఈ 2 పాయింట్స్ ఒకటి జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ జరగకపోతే 3rd పాయింట్ జరుగుతుంది. అంటే ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్తాను. సపోజ్ కార్ కొన్నాం, ఇన్సూరెన్స్ చేయించాం, యాక్సిడెంట్ జరిగింది. ఇలా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇవ్వను అన్నారనుకోండి, కోర్టులో కేసు ఫైల్ చేసాం, కేసు గెలిచాం. ఇలా కేసు గెలిచినప్పుడు మనకి ఏమేమి ఇప్పిస్తారు? డ్యామేజెస్ ఫస్ట్ పాయింటా. నెంబర్ 2, ఆ కేసు ఫైల్ చేయడానికి అయినటువంటి లీగల్ ఎక్స్పెన్సెస్ సెకండ్ పాయింట్.
ఇస్ క్లియర్? ఆ రెండు వస్తాయి. ఒకవేళ అలా కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ మన దగ్గరకు వచ్చి, సార్ మేము చూసాం సార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, మీరు కేసుకి వెళ్తారా, ఓడిపోతారు, మీకొద్దు మాకొద్దు, కూర్చొని మాట్లాడుకుందాం, రైట్? సపోజ్ మనం ఒక 6 lakhs అడిగి అనుకోండి, అలా కాదు 4 ఇస్తా, అలా ఇలా మాట్లాడుకుంటూ 4.5 lakhs క్లైమ్ సెటిల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు షూట్ ఎక్స్పెన్సెస్ లేవు, డ్యామేజెస్ కాదు, ఆ కాంప్రమైజ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లెయిమ్ చేస్తాం. సో కాంప్రమైజ్ అమౌంట్ క్లెయిమ్ చేస్తామా, లేదు షూట్ ఫైల్ చేసి డ్యామేజెస్తో పాటు లీగల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేస్తామా అనేది డిపెండ్ అపాన్ ద కేస్. ఇస్ ఇట్? సో వాటన్నిటిని క్లెయిమ్ చేసేటువంటి రైట్ ఇండెమ్నిటీ హోల్డర్కి ఉంది. నెక్స్ట్, Note, it may be understood that the rights contemplated under section 125 are not exhaustive. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టువే ఎగ్జాస్ట్ ఇవి మాత్రమే కాదు, ఇంకా సమ్ అదర్ ఉన్నాయి, బట్ దోస్ థింగ్స్ వి విల్ కమ్ అక్రాస్ డిపెండ్ అపాన్ ది ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ ఆర్ కాంట్రాక్ట్. నెక్స్ట్, The indemnity holder or indemnified has other rights besides those mentioned above. If he has incurred a liability and that liability is absolute, he is entitled to call upon his indemnifier to save him from the liability and to pay it off. సో ఇండెమ్నిటీ హోల్డర్ చెప్పినట్టుగా, ఇండెమ్నిఫైయర్ చెప్పినట్టుగా ఇండెమ్నిఫైడ్ ఆర్ హోల్డర్ యాక్ట్ చేశాడు అనుకోండి, తనకి ఏదైనా లాస్ జరిగితే అబ్జల్యూట్గా తనకు రైట్ ఉంది, ఏమని ఏమ్మా, లాస్ని బేర్ చేయమని డిమాండ్ చేసే రైట్ ఉందా లేదమ్మా? ఎస్, గుడ్. సపోజ్ వచ్చిన ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఓ పర్సన్ మీకు ఏం చెప్పారనంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చెప్పారు. ఏం చేశారు? ఇల్లీగల్ యాక్టివిటీ చెప్పాడు. నువ్వు చేయరా నాన్న, నీకు ఏదైనా జరిగితే నేను చూసుకుంటానని చెప్పని. ఇస్ ఇట్? సపోజ్ ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేసావు, చేసేటప్పుడు నిన్ను పోలీసులు పట్టుకున్నారు, రైట్? ఇలాంటప్పుడు నువ్వేం చేస్తావు? బాబా మనం కాదు సార్, ఇంకొన్నాడు ఆయన చెప్పినట్టుగా నేను చేశా, అంతేనా? కాబట్టి నాకు వేయమాకండి సార్ పనిష్మెంట్, ఆయనకి వేయండి. ఫోన్ చేసి, బాబు నువ్వు రా, వస్తాడా? బలాడే ఎవరయ్యా నువ్వు అంటాడు. ఇస్ క్లియర్? కానీ అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఏంటంటే, నేను కాంపన్సేట్ చేస్తానని ప్రామిస్ చేశాడా లేదా? యాక్చువల్ నువ్వెవరు? ఇండెమ్నిటీ హోల్డర్. తనెవరు? ఇండెమ్నిఫైయర్. కోర్టు దగ్గరికి వెళ్ళి, సార్ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంది నేనే సార్, కానీ చేయమని చెప్పింది అతనండి, ఆయనకి పనిష్మెంట్ వేయద్దండి, నాకు వేయండి అన్నారు అనుకోండి. సపోజ్ జెన్యున్గా అతను కూడా వచ్చి, అవునండి పాపం ఆయన తప్పులేదండి, ఆయన పంపించేసేయండి, ఇల్లీగల్ యాక్టివిటీ చేయమనింది నేనే అని ఒప్పుకున్న కోర్టు ఏముంటుందంటే, నాన్న ఇల్లీగల్ యాక్టివిటీ చేసినవే కదా, ఫస్ట్ మనోడిని లోపల. అదేంటది? ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ పనికిరాదు. ఇప్పుడు నువ్వు మర్డర్ చేసి నేను చెప్పాను కదా అని చెప్పానంటే, నన్ను కేసు ఫైల్ చేయండి సార్, నేను సార్ చెప్పింది మర్డర్ చేయమని, పాపం ఆయన చేశాడు అంతే, బట్ కానీ చేయమని చెప్పింది నేను, కాబట్టి ఆయన కేసు జైలు శిక్ష నాకు వేయండి అంటే అలా కుదరదు. ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ వర్క్ అవ్వదు ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్కి. ఎవడైతే అఫెన్స్ చేశాడో వాడికే పనిష్మెంట్ ఫస్ట్. సెకండ్ ఆప్షన్ ఉంటుందిలేండి, ఈయనకు కూడా కొంచెం వడ్డింపు. ఆర్ యు గెటింగ్ మై వర్డ్? సో ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇల్లీగల్ యాక్ట్స్. రిమైనింగ్ లీగల్ యాక్టివిటీస్కి హ్యాపీగా ఇండెమ్నిటీ హోల్డర్ ఏం చేయొచ్చు? తనకు డ్యామేజెస్ ఏమైనా జరిగినా, లాస్ జరిగినా వెంటనే తన రైట్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇండెమ్నిఫైర్కి ఫోన్ చేసి, బాబు నాకు లాస్ జరిగింది బేర్ చేయమని చెప్పచ్చు. నెక్స్ట్, Rights of indemnifier. There is no provision in the Indian Contract Act about the indemnified rights. However, the rights of the indemnifier are same as the right of a surety. ఓకేమా. సో రైట్ ఆఫ్ ఇండెమ్నిఫైర్ గురించి ఇక్కడ ఏం చెప్పట్లేదు. షూరిటీకి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో, ఏంటి షూరిటీకి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో ఇండెమ్నిఫైర్ కూడా అవే రైట్స్ ఉన్నాయంటున్నారు. బట్ అసలు షూరిటీ ఎవరు, ఆయన రైట్స్ ఏంటి, మనం కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో నేర్చుకుంటాం. ఎక్కడ? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇప్పుడు నేర్చుకుంది ఏ కాంట్రాక్ట్ మనం? ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇస్ క్లియర్? ఎనీ డౌట్? Simply we can say that where a person making a promise to another for any loss caused to him by the conduct of the promisor himself or by the conduct of the third party, there we can identify the contract of indemnity. The person who made a promise is known as indemnifier. The person to whom promise has been made, indemnified or indemnity holder. Is it? So in such a manner we completed the indemnity contract. Next we are going to start with contract of guarantee. Before to that, go through once. ఒకసారి చదవండి. రైట్, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. సో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఏంటి? వేర్ వన్ పర్సన్ మేకింగ్ ఏ ప్రామిస్ టు సమ్ అదర్ పర్సన్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఆర్ ఫర్ డిశ్చార్జ్ ద లయబిలిటీ ఆఫ్ ద థర్డ్ పార్టీ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ సో. ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ప్రామిస్ చేస్తున్నాడు, ఏమని?
థర్డ్ పార్టీ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నేను ఇస్తా, థర్డ్ పార్టీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తా అని మీరు ఎప్పుడైనా ప్రామిస్ చేస్తే దేర్ వీ కెన్ ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. సో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కన్సర్న్, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ స్టోరీ మా, it is a triangle story. Actually he is the third party, he is the third party. Now one person making a promise to another for performance of promise or for discharge the liability or debt. ఎప్పుడు ఇఫ్ థర్డ్ పార్టీ ఫెయిల్స్ టు డూ సో. ఇలా ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ప్రామిస్ చేస్తున్నాడు మా, ఏమని, థర్డ్ పార్టీ పర్ఫార్మెన్స్ కోసం, థర్డ్ పార్టీ లయబిలిటీ కోసం. ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తా, ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నేను ఇస్తా. ఇలా ఎవరైతే ప్రామిస్ చేశారో ఆ పర్సన్ని షూరిటీ అని అంటారమ్మా. ఎవరికైతే అలా గ్యారంటీ ఇచ్చామో ఆ పర్సన్ని క్రెడిటార్ అంటాం. ఏ పర్సన్ తరపున అయితే ప్రామిస్ ఇచ్చారో ఆ పర్సన్ని ప్రిన్సిపల్ డెటార్ అంటాం. రైట్, ఇక్కడ వరకు అర్థమైతే వెరీ గుడ్ మా, అర్థం కాకపోతే ఇంకా వెరీ గుడ్. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగానండి. రైట్, సపోజ్ ఒక సిచ్యువేషన్ చూద్దాం. సపోజ్ నేనే బ్యాంకుకి లోన్ అప్లై చేశానమ్మా. బ్యాంకుకి లోన్ అప్లై చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, బాబు నీ దగ్గర ఏదైనా తాకట్టుకుంటే తీసుకురమ్మని చెప్పన్నారమ్మ. నేనేం చెప్పానంటే, తాకట్టుకుంటే మీ వరకు ఎందుకు వస్తాను సార్, నా దగ్గర లేవు. తాకట్టు ఉంటే ప్లెడ్జ్ కాంట్రాక్ట్ క్రియేట్ చేసేవాడిని. ఏంటి ప్లెడ్జ్ కాంట్రాక్ట్, బట్ నా దగ్గర అలాంటివి ఏమీ లేవు. అయినా నాకు కావాలి, నాకు టాలెంట్ ఉంది, నేను వర్క్ చేస్తాను, బిజినెస్ స్టార్ట్ చేస్తాను, అండ్ మీ డబ్బులు మీకు ఖచ్చితంగా తిరిగిస్తాను సార్ వడ్డీతో సహా. బ్యాంకర్ ఏమన్నారు, కరెక్టే సార్, బట్ ఏదైనా మీరు తాకట్టు పెడితేనే కదా మేము డబ్బులు ఇవ్వగలం, ఏం చూసి ఇవ్వమంటారు చెప్పండి. అయ్యా నా టాలెంట్ అవి ఇవి. కరెక్టే సార్, మీరు ఏదైనా తేడా చేసిన రోజున ఆ టాలెంట్ని డబ్బులు ఇవ్వమంటారా ఏంటి, మీరే లేనప్పుడు మీ టాలెంట్ని ఎక్కడి నుంచి అడుగుతాను. కరెక్టే కదా బ్యాంకర్ ఇంటెన్షన్ కూడా. అలాంటప్పుడు మరి ఏం చేయమంటారు సార్. బ్యాంకర్ చిన్న ఐడియా ఇచ్చారు, సార్ మీకు ఈ ఊర్లో, ఈ విలేజ్లో, ఈ టౌన్లో బాగా తెలిసిన వ్యక్తి, మంచి సౌండ్ పర్సన్ ఎవరైనా ఉంటే అలాంటి పర్సన్తో మాట చెప్పించండి, ఆ పర్సన్తో ఒక మాట చెప్పించండి సార్, మీకు డబ్బులు ఇస్తానన్నారు. రైట్, ఏం చేద్దామని రోడ్డు మీద వస్తూ ఉంటే టక్కన నువ్వు కనబడ్డావమ్మా. సో మీ ఊర్లో నువ్వు మంచి సౌండ్ పార్టీ అంట. రైట్, సో ఆటోమేటిక్గా నిన్ను వెళ్ళి ఇలా ఏం సార్ మీరు వెంటనే ఏం సార్ ఇలా వచ్చారేంటి అంటే, బ్యాంకు లోన్కి వచ్చానమ్మా, ఇవ్వట్లేదు, ఎవరైనా చెప్తే ఇస్తాను సార్. నేను చెప్తాను సార్. ఏంటంటే నువ్వు చెప్తే చేస్తారా, అయ్యా బలాలి సార్, మన ఇక్కడ మామూలుగా సార్ నా నిజంగానే లోపలికి మీరు ఎంటర్ అవ్వగానే బ్యాంక్ మేనేజర్ అక్కడి నుంచి వస్తాను లేచి ఇలా ఏదో హీరో వచ్చినట్టు లేచి దండం పెడతాను సార్. మీరు రావడం ఏంటి సార్, ఫోన్ చెప్పి మీరు ఫోన్ చేస్తే చాలా కదా సార్ అన్నారు. అప్పటి వరకు నాకు తెలియదు మీ గురించి. రైట్, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్, సార్ మా గురువు గారండి లోన్ ఇవ్వండి, తను ఇవ్వకపోతే నేను ఇస్తా అని ప్రామిస్ చేశారనుకోండి మా, మీరు చేసిన ప్రామిస్ ఏంటి, థర్డ్ పార్టీ డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తా అని చేసినటువంటి ప్రామిస్. దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. రైట్, ఈ సిచ్యువేషన్లో మీ పేరేంటి కాంట్రాక్ట్లో, షూరిటీ. బ్యాంకర్ ఎవరు, నేనెవరు, అర్థమైందా. నార్మల్గా ఇప్పుడు అప్పు ఎవరెవరికి ఇచ్చారు, క్రెడిటార్, ప్రిన్సిపల్, డెటార్కి మనీ ఇవ్వడం జరిగింది. బట్ దానికోసం గ్యారంటీ ఇచ్చింది ఎవరు, షూరిటీ, అంతేనా. యాక్చువల్లీ ఇప్పుడు అప్పు తీర్చాల్సింది కూడా ఎవరు, బలవల్మా మీరు డబ్బులు తీసుకున్నవాడే కదా మా అప్పు తీరుస్తారు. డబ్బులు డెటార్కి ఇచ్చి షూరిటీని కట్టమంటారేంటి. రైట్, ఇలాంటివి చెప్పారంటే ఫ్యూచర్లో ఎవరు గ్యారంటీ ఎవరు మీకు. సో వెన్ ప్రిన్సిపల్ డెటార్ బారోడ్ మనీ ఫ్రమ్ ద క్రెడిటార్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డెటార్ టు రీపే సచ్ డెట్ అమౌంట్. ఇస్ క్లియర్, డెటారే పే చేస్తాడు. ఒకవేళ డెటార్ పే చేయకపోతే, డెటార్ పే చేయడంలో ఫెయిల్యూర్ అయితే అప్పుడు క్రెడిటార్ ఏం చేస్తాడు, షూరిటీ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు సపోజ్ మీరే నాకు లోన్ ఇప్పించారా, సపోజ్ ఒక 6 months కట్టానమ్మా, 7th month నేను కట్టలేదు, అప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతారు, సార్ ఈ మనీ మీరు పే చేయండి సార్ అని. అదేంటంటే నేను ఎందుకు పే చేయాలి, నేనేమో లోన్ తీసుకున్నానంటే, తిరిగి ఇవ్వడానికి మీరు లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సార్, షూరిటీ ఇచ్చినా చాలు. మీరు మీ గురువు గారు అని చెప్పని రైట్ లోన్ ఇప్పించారు కదా సార్,
సార్ ఏం చేయటంటే 6 months కట్టారు, 7th month పే చేయలేదు సార్, కాబట్టి మీరు పే చేయండి అని అంటారు. ఇస్ క్లియర్? సో దట్ ఇన్ సచ్ ఎ మేనర్ ద షూరిటీ విల్ గెట్ లయబిలిటీ. ఇఫ్ ప్రిన్సిపల్ debtor is failure or he is reluctant to discharge his liability, there the surety liability will commence. ఎక్కడైతే ప్రిన్సిపల్ డెటార్ తన డబ్బుల్ని తిరిగి పే చేయడంలో రిలక్టెంట్గా ఉన్నా, లేదు పే చేయనని చెప్పినా, ఇంకేదైనా చెప్పినా సరే, ఆటోమేటిక్గా క్రెడిటార్ ఏం చేయొచ్చు, షూరిటీని వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడగచ్చు. ఆల్మోస్ట్ ఈ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ గురించి మీకు ఐడియా ఉంది ఇలా జరుగుతుంది అని, బట్ దీన్నే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీగా చదువుకుంటామని మీకు తెలియపోయి ఉండొచ్చు, బట్ ఈ ట్రాన్సాక్షన్ అయితే మీకు తెలుసు. కరెక్టే కదమ్మా? మన ఊళ్ళో ఎవరు జరుగుతుంటాయి, వెళ్ళి ప్రెసిడెంట్ గారిని అప్పు అడుగుతూ ఉంటాం, ఏమయ్యా ప్రెసిడెంట్ ఇలా డబ్బులు ఇవ్వయారంటే, బలాడోయా ఏమైనా తాకట్టు పెట్టు, నా దగ్గర ఏం లేదండి. మరి ఎవరు చెప్పమంటారు? సపోజ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇవ్వయా పర్లేదే మనోడే, తను ఇవ్వకపోతే నేను ఇస్తాలే అన్నప్పుడు ఇస్తారమ్మా. ఇస్ ఇట్? దేర్ వీ కెన్ ఐడెంటిఫై ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇస్ ఇట్? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, థర్డ్ పార్టీ డెట్ ఇవ్వకపోతే, తిరిగి ఇవ్వకపోతే, థర్డ్ పార్టీ లయబిలిటీ ఇవ్వకపోతే నేను ఇస్తా అని చెప్పే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. మరి ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ప్రామిస్ థర్డ్ పార్టీ, దీన్ని కూడా కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటారు. అంటే ఏంటి సార్? సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, మోడీ గారు మా డిఎస్పి గారు మా ఏంటి డిఎస్పి గారు మోడీ గారి బర్త్డేకి ప్రోగ్రామ్ నేను చేస్తాను సార్ అని డిఎస్పి గారు అడిగితే, డిఎస్పి గారికి ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు. డిఎస్పి గారికి ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు. ఇప్పుడు డిఎస్పి గారు ఏం చేశారు, తన దగ్గర ఉన్నటువంటి కార్ని డెలివరీ చేసి, నాకు వర్క్ ఇవ్వండి సార్, నేను వర్క్ కరెక్ట్గా చేస్తేనే నా కార్ని తిరిగి ఇవ్వండి అని చెప్పని కార్ ఇచ్చాడమ్మా. ఈ కాంట్రాక్ట్ ఏమంటారు? ప్లేడ్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ యాజ్ ఎ సెక్యూరిటీ ఫర్ రీపేమెంట్ ఆఫ్ ద డెట్ ఆర్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రామిస్. ఇలా ఎగ్జిక్యూట్ చేద్దామని ప్లెడ్జ్ ట్రాన్సాక్షన్ కోసం వెళ్ళారు. మోడీ గారు ఏమన్నారంటే, ఎవరికి కావాలయ్యా కారు, నా దగ్గర దండిగా ఉన్నాయి, కార్లు తీసుకొని నేనేం చేయను, నువ్వు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదనుకో, ఆ రోజున ఏంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదనుకో, నీ కారు తీసుకుని నేనేం చేసుకుంటా, నా ఇమేజ్ డ్యామేజ్ అయిన తర్వాత. ఇస్ క్లియర్? ఇలా అన్నప్పుడు వెంటనే పిక్చర్లోకి ఎవరు వచ్చారంటే, రైట్ సపోజ్ పవన్ కళ్యాణ్ గారు పిక్చర్లోకి వచ్చారు. ఏమని, సార్ డిఎస్పి గారు మనోడేనండి, మీరు మనోడికి కాంట్రాక్ట్ ఇవ్వండి. అసే నా మాటని బేస్ చేసుకుని మీరు ఆ పర్సన్కి కాంట్రాక్ట్ ఇవ్వండి. ఒకవేళ తను ఆ రోజు పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఏదైనా ఫెయిల్యూర్ అయితే నేను చూసుకుంటాను, ఆ రోజు నేను ఏర్పాటు చేస్తాను, మీకు వేరే ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే నేను ఏర్పాటు చేస్తాను. అయ్యో పవన్జీ మీరు చెప్పారంటే ఇట్ వోంట్ బి ద మ్యాటర్, రైట్? సో దట్ అభి తో మే కాంట్రాక్ట్ డిఎస్పీకి దే రహా హూ. ఇస్ ఇట్? అదే కదమ్మా వర్డ్స్, రైట్? ఇలా చెప్పారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ వర్డ్స్ని బేస్ చేసుకొని మోడీ సార్ విల్ గివ్ ద కాంట్రాక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిఎస్పీ. ఇన్ దిస్ కాంట్రాక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి, తన పర్సన్ ఈజ్ ద షూరిటీ. మరి మోడీ గారు ఏంటమ్మా, డిఎస్పీ గారు ప్రిన్సిపల్ డెటార్. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది ఎవరు, డిఎస్పీ గారు. ఒకవేళ నిజంగానే ఆ రోజు ఆయనకి ఏదో ఇంకో ప్రోగ్రామ్ పడి రాలేదు, పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎవరు ఛార్జ్ తీసుకోవాలి? ఇట్ ఈస్ ఆల్సో బి ఏ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించి ఆయన డబ్బులు ఇవ్వబోతే నేను కడతానని చెప్పిన గ్యారంటీనే, వేరే వాడికి పని ఇప్పించి ఆ పని చెయ్యకపోతే నేను చేస్తానని చెప్పినా కూడా గ్యారంటీనే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన 2 సెంటెన్స్లు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గ్యారంటీని ఇండెమ్నిటీని క్లబ్ చేసి గులాబ్ జామ్ చేసుకోమాకండి. గ్యారంటీ క్లియర్, థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వండి, ఆయన డబ్బులు ఇవ్వకపోతే నేను ఇస్తా. ఆయనకు పని ఇవ్వండి, ఆయన పని చేయలేకపోతే, ఆయన పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే నేను ఇస్తా అని ప్రామిస్ చేస్తే దట్ ఈస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. Now the person who made the promise is known as surety. The person to whom the promise has been made is known as creditor. And the person whose behalf of we are making a promise is known as principal debtor. ఎవరికైతే ప్రామిస్ చేసామో అతను క్రెడిటార్, ఎవరి తరపున ప్రామిస్ చేస్తున్నామో ఆ పర్సన్ ప్రిన్సిపల్ డెటార్.
అల్టిమేట్గా ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో ఆ పర్సన్ షూరిటీ. దిస్ ట్రయాంగిల్ స్టోరీ ఈజ్ నోన్ యాజ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. బట్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, క్రెడిటార్కి షూరిటీకి మధ్య ఉన్నది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఏంటి? షూరిటీకి క్రెడిటార్కి మధ్య ఉన్నది ఏంటి? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. మరి థర్డ్ పార్టీకి క్రెడిటార్కి మధ్య ఉన్నది ఏంటంటే ఏంటి? జనరల్ కాంట్రాక్ట్. అప్పు తీసుకున్నట్టు తిరిగి ఇవ్వాలి కదా. అప్పు తీసుకుంది ఎవరు? థర్డ్ పార్టీ. డెటార్. ఇచ్చింది ఎవరు? క్రెడిటార్. మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి కదా. డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చాడు అనే కాన్సెప్ట్ జనరల్ కాంట్రాక్టే కదా. ఎస్. ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎవరి మధ్య ఉంది? ఇన్ బిట్వీన్ షూరిటీ అండ్ క్రెడిటార్. షూరిటీకి క్రెడిటార్ మధ్య ఉన్నది ఏంటి? కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. క్రెడిటార్కి డెటార్కి మధ్యన ఉన్నది ఏంటి? జనరల్ కాంట్రాక్ట్. మరి షూరిటీకి థర్డ్ పార్టీకి మధ్య ఉన్నది ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్, మీరే నేను లోన్ కోసం అప్లై చేస్తే మీరు గ్యారంటీ ఇచ్చారా లేదా? ఇప్పుడు సపోజ్ నేను పే చేయలేదనుకోండి, మీరు పే చేస్తారా లేదా? చేస్తారా లేదా అమ్మా? చేసి ఊరికే ఉంటారా? ఏంద్రా బాబు మన సార్ అని చెప్పని మొహమాటానికి వెళ్తే నన్ను బుక్ చేశారు సారు, ఇస్ ఇట్ రైట్, సార్ నన్నే బుక్ చేశారు అని నెలలా కట్టుకుంటూ ఉంటారా? మరేం చేస్తారు? నాకు ఫోన్ చేసి, సార్ అంటే మరి అది మీ తరపున నేను కడుతున్నాను సార్, మీకు గ్యారంటీ ఇచ్చినందుకు షూరిటీగా ఉన్నందుకు నాకు లాస్ జరిగింది సార్, ఆ లాస్ని బేర్ చేయండి, డబ్బులు తిరిగి ఇవ్వండి సార్ అడుగుతారా లేదా? అంటే అప్పుడు షూరిటీకి థర్డ్ పార్టీకి, దట్ ఈస్ ప్రిన్సిపల్ డెటార్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏంటి? ఏమా చెప్పాలి? ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. సో షూరిటీ ఇవ్వడం వల్ల తనకి ఏదైనా లాస్ జరిగిందా, వెంటనే ప్రిన్సిపల్ డెటార్కి బిజిల్ వేస్తాడు, బాబు నీకు గ్యారంటీ ఇచ్చిందని నాకు లాస్ జరిగిందయ్యా, లాస్ని బేర్ చెయ్యి. నేను చెప్పలేదు కదా, నువ్వు చెప్పకపోయినా సరే నీకోసమే గ్యారంటీ ఇచ్చింది, నువ్వు అడిగితేనేగా, నువ్వే కదా వచ్చి ఏం అడిగావు, నాకు లోన్ ఇవ్వట్లేదు, నా డబ్బులు ఇవ్వట్లేదు, నాకు పని ఇవ్వట్లేదు, మీరు వచ్చి చెప్తే ఇస్తారు సార్ అని అడిగావు, అందుకోసమే ఇచ్చా. మరి ఇచ్చినప్పుడు జాగ్రత్త చేసుకోవాలిగా, జాగ్రత్త తిరిగి కట్టాలిగా. నువ్వు కట్టట్లేదు, నన్ను వచ్చి అడిగారు, నేను కట్టాను, నేను చేశాను ఆ పని, నాకు లాస్ జరిగింది, బేర్ చేయి అని అడగచ్చు. అంటే దట్ మీన్స్ ఇన్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ డెటార్ అండ్ షూరిటీ దెర్ విల్ బి ఏ ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎవరి మధ్య ఉంటుంది? షూరిటీ అండ్ క్రెడిటార్. క్రెడిటార్కి డెటార్కి మధ్యలో ఉన్నది రైట్. మరి థర్డ్ పార్టీకి షూరిటీకి మధ్యలో ఉన్నది ఎంప్లాయిడ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఎవరో కాదమ్మా, ప్రిన్సిపల్ డెటార్. సో టోటలీ దిస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. So contract of guarantee concern, see where one person making a promise to another for performance of the promise or to discharge the liability of third person if he fails to do so. ఒక పర్సన్కి ఇంకో పర్సన్ ప్రామిస్ చేస్తాడు, ఏమని? థర్డ్ పార్టీకి ఇవ్వయా, తన పర్ఫార్మెన్స్ ఇస్తాడు, థర్డ్ పార్టీకి డబ్బులు ఇవ్వయా, ఆ లైబిలిటీని తను చూసుకుంటాడు రైట్ అని చెప్తూ, ఒకవేళ తను పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే, తను లయబిలిటీని డిశ్చార్జ్ చేయకపోతే నేను బేర్ చేస్తా, నేను ఇస్తా అని ప్రామిస్ చేస్తే అక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఉంటుందమ్మా. ప్రామిస్ చేసిన వాడేమో షూరిటీ, ఎవరికైతే ప్రామిస్ చేసామో ఆ పర్సన్ క్రెడిటార్, ఎవరి తరపున అయితే ప్రామిస్ చేస్తారో ఆ పర్సన్ ప్రిన్సిపల్ డెటార్. టోటలీ దిస్ ఇస్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇస్ ఇట్ క్లియర్? రైట్. చదువుమా మీనింగ్. A contract of guarantee is a contract to perform the promise made or discharge the liability incurred by a third person in case of default of such third party. Right. So where one person making a promise to another person for performance of the promise made or discharge the liability incurred by the third person in case of default of such third party. That is a contract of guarantee. And parties. In a contract of guarantee, there will be three parties. Surety. The person who gives the guarantee is called surety. Principal debtor. The party in respect of whose default the guarantee is given is called principal debtor.
creditor. The person to whom the guarantee is given is called creditor. Is it clear? And next. Features of contract of guarantee. Tripartite agreement. A contract of guarantee is a tripartite agreement between the principal debtor, creditor, and surety. A contract of guarantee may be either owner రైట్ మా or ఫీచర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఏదైతే ఉన్నాయో ఇట్ విల్ టేక్ టైం. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్? జస్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఏంటో చిన్న ఎగ్జాంపుల్తో మీకు నాలెడ్జ్ ఇచ్చాను అంతేనమ్మా. చెక్ చేసుకోండి. మూవబుల్ ప్రాపర్టీని ఒక పర్సన్కి పర్పస్ కోసం ఇచ్చి పర్పస్ కోసం తిరిగి తెచ్చుకుంటే బెయిల్మెంట్. ఓ మూవబుల్ ప్రాపర్టీని సెక్యూరిటీగా ఇంకో పర్సన్కి ఇస్తే ప్లేడ్జ్. అండ్ నెక్స్ట్ ఒక పర్సన్ ఇంకో పర్సన్ ప్రామిస్ చేస్తున్నాడు, నేను చెప్పినట్టు చెయ్యి, అలా చేయడం వల్ల నీకేమైనా లాస్ జరిగితే నేను బేర్ చేస్తా, నా వల్ల జరగచ్చు ఇంకెవరైనా జరగచ్చు, నేను బేర్ చేస్తానని చెప్పాడంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. అలా కాకుండా ఒక పర్సన్ ఇంకో పర్సన్ ప్రామిస్ చేస్తున్నాడు, థర్డ్ పర్సన్ డబ్బులు ఇవ్వు, థర్డ్ పర్సన్కి కాంట్రాక్ట్ ఇవ్వు, తను ఇవ్వకపోతే తను చేయకపోతే నేను చేస్తా, తను కట్టకపోతే నేను కడతా అని చెప్తే దట్ ఇస్ అ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. ఇస్ ఇట్? ట్రాన్స్ఫర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఫర్ సమ్ పర్పస్. After accomplishment of such purpose, it has to be delivered back. That is the contract of the bailment. But where a person transferring movable property as a security for performance of the promise or for repayment of the debt, that is the contract of the pledge. But where one person making a promise to another person, any loss caused to him by the conduct of the promisor himself or by the conduct of the third party, that is the contract of indemnity. But where one person making a promise to another person for performance of the third party or to discharge the liability of the third party, if he fails to discharge his liability, that is a contract of guarantee. అర్థమైనా? ఈ నాలుగిటిని మీకు అర్థమైన లాంగ్వేజ్లో అర్థమైనట్టు ఓన్ వర్డ్స్లో జాగ్రత్త నోట్బుక్లో రాసుకోండి. రీజన్ ఈరోజు చెప్తే బాగానే ఉంటుంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది, 4 రోజుల తర్వాత ఏం గుర్తుండదు. అన్ని 4 కాంట్రాక్ట్లు కలిసిపోయి ఉంటాయి. ఎస్ ఇట్? జాగ్రత్తగా పిన్ పాయింట్గా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. That's all for the day, ma. Remaining concept we will discuss next class. Have a nice day.